వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు, నారా లోకేష్ ను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనా ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఏపీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో ఇతరులు బాధపడే విధంగా ఇతరులను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపైన ఇప్పుడు ఏపీ పోలీసు అయితే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ టార్గెట్ చేస్తూ వారికి నచ్చిన విధంగా మాట్లాడుతూ మీడియా ముఖం కానీ ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో తమకు ఇష్టం వచ్చినట్లు వారు కించపరుస్తూ వారు బాధపడే విధంగా వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా టార్గెట్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా కీలక నేతగా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్ని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి తరలించడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు కడపలో కూడా చాలామంది సోషల్ యాక్టివిటీస్ ఏదైతే సోషల్ మీడియాని ప్రధానంగా చేసుకుని నడుపుతున్న కొంతమందిని కూడా 41A నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన పరారు ఉన్నాడు. ఆయన నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు వెళ్ళినప్పుడు కూడా ఆయన పరాలు ఉన్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు మరొక కీలక అంశం ఏంటంటే మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, మంత్రి నారా లోకేష్ పైన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకి మీడియా ముఖంగా కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని అవమానపరుస్తూ తనకి నోటికి వచ్చినట్లు ఇష్టంగా మాట్లాడిన సంగతులే అందరికీ తెలిసిందే. దాన్ని ఆ విషయం పైన ఒక మంత్రిగా ఉండి ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం విషయం కానీ తనకు నచ్చినట్లు పోస్టులు పెట్టడం కానీ నేను బాధపడ్డాను, దానిపైన కేసు నమోదు చేయాలంటూ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న న్యాయశాఖ విద్యార్థిని అంజనా ప్రియ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమణయ్యకు ఆమె ఫిర్యాదు చేసింది. ఒక మహిళగా ప్రధానంగా ఒక విద్యార్థినిగా నేను అంతగానో బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రధానంగా ఆయన మంత్రి హోదాల నుండి కూడా ఇతరుల కించపరుస్తూ పోస్టులు పెట్టడం సరైన పద్ధతి కాదు. ఆయన అసెంబ్లీలో కావచ్చు, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నన్ను ఎవరు ఏం చేయాలంటే ఒక గర్వంగా ఆయన ప్రవర్తించాడు. ఈ విషయంలో నేను ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను. అట్లాంటి వారిపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, ఇట్లాంటి వారిని శిక్షించాలని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని సిఐ రమణ స్వీకరించారు. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక సంచలన హాట్ న్యూస్గా ప్రస్తుతం వైరల్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకి నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఆయన పరారు ఉన్నాడు. ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు రావడం, కేసు నమోదు చేయడం కూడా ఆసక్తికరమైన విషయం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠకి తెరదీసిందని చెప్పొచ్చు. ఏదైనా ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా చాలామందిని కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ప్రధానంగా ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే హోంమంత్రి కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇతరులు కించపరుస్తూ వారికి ఇచ్చినట్లు పోస్టులు పెడుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మనం అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలంటే కేసులు ఖచ్చితంగా నమోదు చేయాలి, అందరిని అరెస్ట్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వారి మహిళలు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు అవ్వచ్చు వారికి ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎన్నో మంచి సమాచారం షేర్ చేయొచ్చు, కానీ వారు మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లు ఇతరులు బాధపడే విధంగా వాళ్ళకి ఇతరులు కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇది చాలా తీవ్రంగా మనం ఆలోచించాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దానిలో భాగంగా ఇప్పుడు ఇటీవలే గత వైసీపీ ప్రభుత్వం ఎవరైతే ప్రధానంగా సోషల్ మీడియా వేదిక కావచ్చు, మీడియాలో కావచ్చు ఇతరులు కించపరుస్తూ ఇతరులు బాధపడుతూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు, నోటీసు ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులకు అయితే నోటీసు ఇవ్వడం జరిగింది. బోరుగడ్డ అనిల్ ఇప్పటికే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నానికి కేసు నమోదు చేయడం మాత్రం ప్రధానంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాజకీయాలు ఏ విధంగా మలుపులు తిరగబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన అంశం అని మనం చెప్పవచ్చు. 100% గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.